హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పద్దు. ఈరోజు రెసిపీ చాలా సింపుల్గా అయిపోయేదండి. ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. చెప్పాను కదండి, ఈ ఉల్లిపాయలు కోడిగుడ్లతోటి చాలా సింపుల్గా చేసుకునే పులుసు అండి. ఈ ట్రేలో ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వేస్తున్నాను. అన్నీ మన ఇంట్లో ఉండేవి, కానీ చాలా కమ్మగా ఉంటుంది. పుల్ల పుల్లగా నోటికి బాగాలేనప్పుడు తినడానికి చాలా కమ్మగా ఉంటుందండి. సింపుల్గా కూడా అయిపోతుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంత సింపుల్ రెసిపీ అండి. దీంట్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అది మాత్రమే వాడుతున్నాను. వీటిని ఎలా చేసుకోవాలో ముందు చెప్తానండి మీకు. ముందుగా ఈ గుడ్లు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత ఈ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అవి సన్నగా తరిగి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి మీరు వేసుకోవచ్చండి. మాకంటే కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం పులుపు వేసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు కాబట్టి పులుసుకి వాడేది తీపి రాకుండా ఉంటుందండి, అందుకని వేస్తున్నాను. ఒక టమాటా తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక్కటే వేస్తున్నానండి, ఎందుకంటే చిన్నపిల్లలున్నా కారం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పోపుకి 2 ఎండుమిరపకాయలండి, కొంచెం తాలింపు గింజలు తీసుకున్నాను. ఒక్క వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ తాలింపుకి పులుసులో బాగుంటుందండి. కరివేపాకు, ఉప్పు, కారం, పసుపేనండి. ఇంకంతే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తున్నాను, అంతే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ గుడ్లు ఉడకబెట్టుకున్నామండి. అవి ఉడికేలోపు ఈ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుంటాను. అవి ఉడికేలోపు ఈ ఉల్లిపాయలు కట్ చేసుకుంటానండి. చింతపండు కూడా నానబెట్టుకుంటాను. ఇవి నానబెట్టి తర్వాత చూపిస్తానండి. ముక్కలు కట్ చేసుకుని చింతపండు నానబెట్టుకుని చూపిస్తాను. ఆయిల్ వేడయిందండి, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వెల్లుల్లి, తాలింపు గింజలు వేసి కలుపుకోవాలి కొంచెం. దీనిలోనే కరివేపాకు వేస్తున్నాను. ఈ వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఉల్లిపాయలు వేసాను. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, కల్లుప్పు అనేది పులుసు కూరలో కొంచెం ఎక్కువ పడుతుంది. ఉప్పు వేసాను. ఇది కొంచెం కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలండి, త్వరగా మగ్గిపోతుంది. గుడ్లు వెలుస్తున్నానండి. ఈ గుడ్లు నేనైతే ఆయిల్లో వేయించట్లేదు, ఎందుకంటే మాకు అందరికి ఇంట్లో వేయించకుండానే తింటారు. వేయించకపోతే నచ్చదు అనుకునే వాళ్ళు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవచ్చండి. మూత తీసి ఒకసారి చూద్దామండి కూర.
ఇంకొంచెం వేగాలి. మళ్ళీ మూత పెడుతున్నా. నేను ఒలుస్తుంటే పెంకులు సరిగ్గా రాలేదండి. ప్రతిసారి ఒలిచినప్పుడల్లా 1-2 పోతూనే ఉంటాయి. ఇంకోటి ఎలా ఉందో చూస్తాను. ఎంత జాగ్రత్తగా చూసినా పోతూనే ఉంటుంది. ఒక్కొక్కటి మంచిగా వస్తుంది, ఒక్కొక్కటి పోతుంటాయి. దీన్ని చాకు కాకుండా ఇప్పుడు ఇదిగోండి పెంకుతోటి గీతలాగా పెట్టేసుకోవచ్చు. మా అమ్మ వాళ్ళు ఇలాగే కట్ చేసేవాళ్ళు. మా అమ్మమ్మ అంతకుముందు చాకులు ఉండేవి కదా, కత్తిపెట్టలు వాడేవాళ్ళు కదా. ఇప్పుడంతా చాకులు వచ్చేసరికి వెనకటికి ఇలా పెట్టుకున్నాము. నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. ఇవి వేగినాయండి. దీంట్లో ఇప్పుడు టమాటా వేసుకున్నాము. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇలా సరిపోతుందండి. ఇప్పుడు గుడ్లు వేసుకున్నామండి. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాము. కొంచెం కారం. ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని చింతపండు పులుసు పోసుకున్నాము. చింతపండు పులుసు తీసి పెట్టాను, పోస్తాను. ఇది సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. కొంచెమే పోస్తున్నానండి వాటర్, మరీ పలచగా అయినా బాగోదు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. హైలో పెట్టానండి. హైలో పెట్టి మూత పెట్టాను. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇంకొంచెం చిక్కబడాలండి. ఇంకొంచెం చిక్కగా అయితే దింపేసుకోవచ్చు, అయిపోయినట్టు. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మంచి స్మెల్ వస్తుంది. అయిపోయిందండి, ఇంకా దింపేసుకోవడం. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. ఇంకంతేనండి, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఈ పులుసు అనేది 2 days వరకు ఉంటుందండి. ఏం ఖరాబ్ అవ్వదు. అందులో మట్టి దాంట్లో వేసి పెట్టాను కదా, అస్సలు పాడవదు. రేపటికి ఇంకా కమ్మగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. పల్లెటూరు స్టైల్లో చేశానండి, అందుకనే సింపుల్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.